ఇంట్లో పచ్చిమిర్చి ఎక్కువగా ఉన్నప్పుడు అవి పాడైపోతూ ఉంటాయండి. అలా పాడైపోకుండా వాటిని స్టోర్ చేసుకోవడానికి ఈ చిన్న టిప్ అండి. అయితే దానికోసం ముందుగా పచ్చిమిర్చిని తొడాలు తీసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అవసరం లేదండి, రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని రఫ్గా మనం మిక్సీ వేసుకోవాలండి. మిక్సీలో ఎలా అంటే పల్స్ మోడ్లో 2-3 పల్సులు ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఇలా ఈ పచ్చిమిర్చిలో సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకుంటే ఇది ఒక 2 నెలల పాటైనా మనకి నిల్వ ఉంటుంది. అయితే స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం మనం గ్లాస్ జార్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. మన ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా పచ్చిమిర్చి వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకోవచ్చండి. అయితే మనం కర్రీస్లో వేసుకునేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.